వాళ్ళు మైనారిటీ ఉన్నారు, అయినా వాళ్ళకు కూడా నువ్వు ప్రధాని, వాళ్ళు కూడా భారతదేశ చట్టాలు పాటిస్తున్నారు, వాళ్ళు కూడా ట్యాక్సులు కడుతున్నారు. ఓకే, వాళ్ళు భారతీయులే. ఓకే, సో మనం ఏంది మెజారిటీ గురించే మాట్లాడదాం. ఓకే, మైనారిటీ అనేది వాళ్ళు కట్టేది తక్కువనే, వాళ్ళకి ఒక నష్టం జరిగినా ఒక నష్టమే కానీ బట్ రిలేటివ్లీ ఇంపాక్ట్ తక్కువ. మెజారిటీ హిందువులే కదా భారతదేశంలో. ఆ మెజారిటీ హిందువుల దగ్గరనే నువ్వు ట్యాక్సులు తీసుకుంటున్నావు. నువ్వు ఏ డెసిషన్ చేసినా మెజారిటీ హిందువులకు మంచి జరగాలి, చెడన జరగాలి. సో నీవు వచ్చినాక హిందువుల కోసమే అవతార పురుషుని అమ్మ బతుకున్న రోజులేమో అమ్మను వాడుకున్నాడు మార్కెటింగ్కి. అమ్మ చచ్చిపోయినాకనే అమ్మకే ఉట్టలేదు అంటున్నాడు, యోని లెక్కలు రాలేదంటుండు, పైకెళ్ళి ఆకాశం లెక్కలు వచ్చిందంట. వాడు యజ్ఞం చేస్తే బాపనోడు యజ్ఞంలోకి వెళ్ళి అల్లకెళ్ళి వీడు పుట్టుకొచ్చిందన్నట్టు అది చెప్పుకుంటుండు వాడు. అంటే ఒక్కటన్నా నిజాయితీ. మరి అమ్మ చచ్చిపోయిన అమ్మవర్రా చెప్పండి రా, కామెంట్ పెట్టండి రా కొడకల్లారా. ఇంతకుముందు ఏది పాపం కానీ ఆయన కూడా హిందువే, భరత వర్షన ఏదో ఉంది ఆయనది సంస్థ. ఓకే, ఆయన రమణమూర్తి అంటే ఆయన ఒక ఎంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నాడు. ఓకే, సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు, వాస్తవాలు మాట్లాడుతుండు, ఫ్యాక్ట్ చెక్ మాట్లాడుతున్నాడు. కృష్ణుని బొమ్మ తీసేసి మోడీ గాని బొమ్మ పెట్టినావు తప్పు కాదురా, రాముడికి నువ్వే దారి చూపెడుతున్నావు పిచ్చినా కొడక. మరి నువ్వు రాముడు దేవుడని, మరి దేవుడు మనకి దారి చూపెడతాడా, నువ్వు దేవునికి దారి చూపెడతావా? అప్పుడు దేవుడు ఎట్లయితాడు అని ఒక మామూలు టోన్లో ఒక టీవీ ఛానల్లో ఒక డిబేట్, యూట్యూబ్ ఛానల్లో డిబేట్ పెడితే కోడు యొక్క ఆర్ఎస్ఎస్ కొడుకు వచ్చి చెప్తాడు కొడుతున్నాడు. నీ కోడి ఇచ్చిన రాకు, నువ్వు ఎట్లా చెప్తాడు కొట్టినావు, మా గొట్టరాకనా? ఎంతమందిని చంపుతావు, ఎంతమందిని జైల్లో పెడతావు, ఎంతమందిని అరెస్ట్ చేస్తావు? నీకు ఓడిచ్చిండు హక్కు. ఇలా అన్ని సంస్థలకి ఎవరినైనా ఈడీ పంపిస్తున్నావు, ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తున్నావు. మరి అన్ని సంస్థల లెక్క ఆర్ఎస్ఎస్ సంస్థ కదా, ఏది నీ రిజిస్ట్రేషన్ నంబరు, నీకు ఓడి ఫండింగ్ ఇస్తున్నాడు, ఆ డబ్బులు ఎడ ఖర్చు పెడుతున్నావు, లెక్కేది ఎందుకు చెప్పవు? అందరికి మాకు రూల్స్ చెప్తావు, అవి నీవెందుకు పాటించవు? ఆర్ఎస్ఎస్ సంస్థను ఎందుకు రిజిస్టర్ చేయవు? దానికి ఎక్కడ ఫండింగ్ వస్తుంది, ఎవడిస్తున్నాడు, సోర్స్ ఏంది అనేది మాకు ఎందుకు చెప్పవు? 40% సర్కారా అంటే తన్నీరు కర్ణాటక ప్రజలు. మరి అట్లాంటిది ఈడీ అనేది ప్రతిపక్ష పార్టీల కోసం పెట్టినరా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అనే సంస్థని ఓకే సో కేవలం ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి పెట్టిర్రా? ప్రతిపక్షాల యొక్క బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి పెట్టిర్రా? దాన్ని ప్రజాస్వామ్యం అంటారా? దానికి ఎన్నికలు ఎందుకు కదా? వాటిని ఒక్క బీజేపీ నాయకుడు అవినీతి పరుడు లేడా? పక్క పార్టీలలో అవినీతి పరుడని నువ్వు పంపించిన కేసులలో అక్యూజేషన్స్ ఉన్నప్పుడు మరి వాళ్ళని బీజేపీలో జాయిన్ చేసుకొని కేసులు లేకుండా చేయడం ఏంది? ఇవన్నీ అడిగితే నేను దేశద్రోహిని, నేను హిందూ ద్రోహిని, వేరే ఇక్కడికి రా నీ సంగతి చూస్తా, అక్కడ ఉన్నాడు మాట్లాడితే ఇది చేస్తా, లేకపోతే దంచుతా, కొడతా. ఎవడిచ్చిండు మీకు హక్కు? నిన్ను ప్రజలందరూ, భారతదేశ ప్రజలు, హిందువులందరూ అనుకుంటే మిమ్మల్ని పొట్టు దంచరాదా మాకు? చెప్పండి రా గాడిద కొడుకులారా, ఆల్రెడీ దంచడానికి రెడీ ఉన్నారు మీకు అర్థమైతలేదు పిచ్చినా కొడుకులు. మీరేమనుకుంటారు? రాముని పేరు చెప్తే ఎడినా కొడుకులు ఈడిని దోసుకోవచ్చు ఈ శూద్రులు వీళ్ళందరూ అనుకుంటున్నావు. ఆల్రెడీ వాళ్ళకి లోపల మరుగుతా ఉంది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఎట్లా వచ్చింది? పార్టీలు అవసరం లేదు, ప్రజలే రోడ్ల మీకు వస్తారు. హిందువులే, ఎవరు రావద్దు, ముస్లింస్ రావాల్సిన అవసరం లేదు, క్రిస్టియన్ రావాల్సిన, హిందువులే వస్తారు. హిందువులే వచ్చి ఈ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ బనియాల కాల పెడతారు. అది దూరం లేదు, మీరు అనుకుంటున్నారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాదురా, నువ్వు కాంగ్రెస్ అని వాడిని దుష్ప్రచారం చేసి వాడిని ప్రశ్నిస్తేనే కదా, వాడి మీద స్కామ్లను బురద చల్లితేనే కదా వాడు ఎంత మంచి చేసినా. అరే నువ్వు ఎంత వరుతున్నావు? మరి 2014 కంటే ముందు వీడు ఒక్కసారి కూడా మతం తీయలే. ఏది హవాయి చెప్పులు అంటే అదే మన యొక్క ఉంటాయి కదా ఈ చెప్పులు, ఆ చెప్పులు వేసుకునేటోని హవాయి జహాజ్ అంటే విమానంలో తిప్పుతా అని చెప్పిండు వీడు. అర్థమైందా? ఒక్కొక్కరి అకౌంట్లో కాంగ్రెస్ వాడు దోషిన సొమ్ము విదేశీ బ్యాంకులలో ఉంది, అది తెచ్చేస్తే ఒక్కొక్కరి హిందూ అకౌంట్లో 15 లక్షలు వస్తాయి అన్నాడు. ఓకే, సో ఇట్లాంటి చెప్పిండు వాడు. 100 స్మార్ట్ సిటీలు కడతా అన్నాడు, స్వచ్ఛ భారత్ అన్నాడు, మేక్ ఇన్ ఇండియా అన్నాడు. ఇప్పుడు అవి ఏం లేవు. మంగళసూత్రము, ముజ్రా, లౌడా గివారా? మరి 2014 కన్నా ముందు గివే చెప్పనుంటివి. అప్పుడు ఏమన్నారు? ఇంకా ఈ హిందుత్వ పెడితే ఓట్లు వస్తలేవని ఏమన్నారు? మాది హిందుత్వ గానే కాదు, మాది సెక్యులర్ పార్టీ అని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు అధికారానికి వచ్చినాక అవి వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చాలి, వీడి దోపిడి నుంచి దృష్టి మరల్చాలి. కాదు, ఇథనాల్ కలిపినప్పుడు ఎందుకు పెట్రోల్ రేటు తగ్గాలి కదా? ఇథనాల్ తక్కువ రేటుకి వస్తుంది కదా, రైట్? అది రైతులకు హెల్ప్ కావాలి. దానికి ఇంజన్ సపరేట్ ఉంటుంది, దాని యొక్క పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు యొక్క రేటు తగ్గిస్తావు. మీరు అమెరికాలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ తక్కువ రేటు ఉంటుంది, రెగ్యులర్ పెట్రోల్ ఎక్కువ రేటు ఉంటుంది. దాని పికప్ వేరు ఉంటుంది, దాని యొక్క మైలేజ్ ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది.
అన్నప్పుడు అది పెట్రోల్ మీద డిపెండెన్స్ తగ్గియాలన్నప్పుడు ఎస్ యూ హ్యావ్ టు రెడ్యూస్ ద ప్రైస్. తగ్గారు. ఎందుకు కాంగ్రెస్ హయాంలో మరి తగ్గేది ఇంటర్నేషనల్ దేనికైనా తగ్గేది. ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ తగ్గితే అంటే ఏమర్థం? మెజారిటీ 90% హిందువుల దగ్గర ఈ లంచ్ కొడుకులు దోసుకుంటుండ్రు, బాపన బ్రాహ్మణ కొడుకులు. దీని నుంచి దృష్టి మార్చడానికి పొద్దుగాలేస్తే మతం తీసుకొని వస్తారు. రామ మందిరంలో హిందువుల పైసలు హిందువు దోసుకుంటే తప్పు కాదంట. ఏ చెప్పుతాడు కొట్టాలి విని? మరి అట్లయితే హిందువుల పైసలు దోసుకుంటే తప్పు కాదు కదా. అంబానీ గాని దగ్గర ఉన్నాయి, అదానీ గాని దగ్గర ఉన్నాయి, మోడీ లుచ్చనా కొడుకు గాని దగ్గర ఉన్నాయి, అమిత్ షా గాని దగ్గర ఉన్నాయి. హిందువుల కోసం పంచిపెట్టండి. హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకండి. అయిపోయింది కదా. హిందువుల పైసలు హిందువులతో తీసుకుంటే తప్పు కాదు కదా. ఓన్లీ క్రిస్టియన్ దగ్గర ముస్లిం దగ్గర ట్యాక్స్ తీసుకోండి. హిందువుల దగ్గర ట్యాక్స్ బంద్ చేయండి. కొట్టాలి. మళ్ళా నీతులు చెప్తున్నారు. ప్రజా సమస్య మాట్లాడు, ప్రజా సమస్య గురించి మాట్లాడు. మతం గురించి కావాలనుకుంటే నువ్వు మఠాధిపతిగా, పీఠాధిపతిగా, లేకపోతే గుళ్ళె పూజారిగా, లేదు అంటే నీకు వేరే మతంలో విక్కేది ఉంటే అల్ల పోయి ఇమాంగా, లేకపోతే అల్ల పోయి పాస్టర్గా. నీకు మతం గురించి కావాలంటే. మతం అనేది ఒక వ్యక్తిగత విశ్వాసం. ఆడ ఎవడు ఉన్నట్టు ఏ మతానికి సంబంధించిన చారిత్రక ఆధారం ఎక్కడా లేదు. స్పేస్ లో అక్కడ ఉండే టెంపరేచర్లు, అక్కడ ఉండే వాతావరణము, వేరే గ్రహాల్లో ఉండే వాతావరణము, ఒక జీవి బతకడానికి అనుకూలమైన వాతావరణం ఎక్కడా లేదు. భూమి మీద కూడా 75 నుంచి 80% నివసించడానికి అనుకూలమైన లేదు. 75% నీళ్ళే వచ్చినాయి. ఆ 25% భూమిలో కూడా చాలా వరకు ఉపయోగం లేదు. అడవి ప్రాంతాలు, దట్టమైనవి, అది ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లేదు. ఒక 5% భూమిలోనే మనుషులము ఉంటున్నాం. ఒక 800 కోట్ల మంది. ఈ 800 కోట్ల మందిలో ఎవడరా దేవుడు? ఏడున్నాడు రా? నీ రాముడు ఏడున్నాడు? నీ అల్లా ఏడున్నాడు? నీ జీసస్ ఏడున్నాడు? చూపెట్టను రా.